ఈరనాగమ్మో బాలల్లి రావమ్మ బాలనాగమ్మో పైసలు ఇచ్చినాక ఎందుకే వాడల్లి రావమ్మ బాలనాగ దాన్ని వేరే వాడల్లి రావమ్మ బాలనాగమ్మో సల్లరా తల్లి కళ్ళు బిడ్డలు సల్లగుండాలే ఇంటిల్లి బాలిని దీవిత్తనమ్మా అత్తగారిల్లు దీవిత్తనమ్మా తల్లిగారిల్లు శివపాడు అత్తగారిలో దీవితో తల్లిగారిలో శివపాడు అంటే ఏమన్నట్రా? అరే నీకేమన్నా బిడ్డ ఎక్కడి కాలం లోపల పొద్దున్న దాకా నాటే పోతారు. ఇప్పుడు నాట్ల దినం నాట్ల సీజన్ లోపల పొద్దున్న దాకా నాటే వేళ తల్లి ఇక ఇంటికి వచ్చే వాళ్ళకల్లా చలికి మంచిగా చెద్దరు దుప్పటి కప్పుకొని మంచిగా వండుకున్నది. ఇక పండుకున్న వాళ్ళ పొద్దుగాల మబ్బులే బాలసంతుడు బయలుదేరిండు. నీ ఇంటిల్లి పాలు దీవిస్తానమ్మా నీ అవ్వగారిలు చల్లకుండాలి అనుకుంటా బయలుదేరిండు. ఇక బయలు ఇంటి మూడికి వచ్చి నీ అవ్వగారిలు దీవిత్తా నీ అత్తగారిలు దీవిత్తా నీ కొడుకుల దీవిత్తా నీ బిడ్డలు దీవిత్తా అంటే ఇంటున్న తల్లి అయినా మంచిగా పొద్దున్న దాకా నాడుకు చెద్దరు కప్పుకొని పండుకున్నది. ఇక పండుకున్న వాళ్ళు మంచిగా పాట పాడిన కొద్ది కింద జోర పాట పాడినట్టు నేను ఇక లేదలేదు బియ్యం పెడతలేదు ఏమంటే పైసలు ఇస్తలేదు బియ్యం పెడతలేదు. ఇక ఇటాడు చేసిండు అత్తగారిలు దీవిత్త కొడుకులు దీవిత్త బిడ్డలు దీవిత్తానన్న ఇంటికి వెళ్ళి తల్లి అత్తలేపాని అమ్మగారిని శివ పాడవాడాలి. ఇక శివ పాడవాడన్న వాళ్ళు ఇక చెద్దరు కప్పుకున్న తల్లి ఏంట్రా పాడుకోవున అత్తగారిలో దీవిత్తాను అమ్మగారిని పాడవాడు అంటావని ఇక మంచిగా సాట నిండా బియ్యం పోసుకొని దమ 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 ఉరికి వచ్చి ఏమన్నవారు ఇప్పుడు అన్నం ముచ్చిన ఎందులో పాడుకో ఇప్పుడు అన్నం ముచ్చిన అనుకుంటూ వస్తాను. ఇక వచ్చే వరకల్లా సాట నిండా బియ్యాన్ని చూసి నీ బాలసంతుడు మళ్ళీ అంటాను నీ తల్లిగారి ఇల్లును దివిత్త తల్లి నీ అమ్మగారి ఎప్పుడు చల్లగుండాలే పాడతాడు కానీ నాకే ఇంట్లో నిద్ర సగం ఇల్లాలు కానీ సాగడి బియ్యం పోసిపోయింది. ఇక తందనానే తందానే తందానా బడిలే రాజా తినందానా తందానా దేశాన పుట్టినాము ఏ దేశాన పెరిగినాము ఏడు జనగమ్మ తందానో రాజా తినందనా అందరికన్నా సందర్భీయ ఆయన సాపన్న అందరికన్నా సందర్భీయ ఆయన సాపన్న అసలవండి మిర 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 నీ సొంత రొయ్యా నీ సన్న బుర్రవండి బుడ 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 బుగ్గలింతది బుర్ర కొర్ర మట్ట మల్లలేకరా బుడ్డ ఎవరికన్నా తందానా బలిదే రాజా ఉష్కల పండి నష్కల ఎత్తులు ఉత్సాహం ఎవరైనా సార్థకాన్ని వారా ఏం వెంకర్రావు ఏం పనికి వచ్చిన బిడ్డ మల్లరాజు కూడా సోడు ఆశను పిలిచిన దొరుకుతాయి కలవశ కాటాశం కళ్ళం లాంటి ఇత్తు దొరుకుతాయి కాటి నీ పొందు దొరుకుతాయి పాడుకో కళ్ళ కాడికి ఆశ ఆయన ఆశపోద్ది అంతేనా? అరే కళ్ళమాస కాటాస అంటే కళ్ళం లాంటి ఇత్తులు దొరుకుతాయి కాట్లు ఏం దొరుకుతాయి అంటే కాట్లే పెద్ద పెద్ద మానవాళ్ళు చనిపోతే బహువానం దొరుకుతుంది బిడ్డ అల్లే పెడతాడు. ఆగో మా బల్లన్న రాసల కాడ దొంగలు పడ్డారు కదా బాల్ బచ్చా భద్రన్న దియ్యల్లా బిడ్డలు మా పాత్ర
అవునా తీయల్లాయే నమ్ముగా బిడ్డల తీస్తూ తల్లి తీయల్లా నమ్ముగా బాల బచ్చా బాలరత్న తీయల్లాయే నమ్ముగా ఇది బాలి తీస్త తల్లి తీయల్లాయే నమ్ముగా గంట బక్కిరోడా ఏం పనికి వచ్చినవరా గంట బక్కిరోడా నవ్వుల వస్తాను కిల 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 ఊపుతాను చెక్కుపినట్టు బిడ్డ లేపుతాను పండుకున్న వాళ్ళు సరికాలం తిన ఎట్టలే పండుగ చూడు ముసలోళ్ళు ఎట్ట లేచేస్తారా ముసలోళ్ళు ముసుగు పెడితే బతుకుతారు ఎట్లా లేపుతావురా ఎట్లా లేపుతావురా మా కళ్ళవల దొంగలు పడ్డరు కాదు బిడ్డ బతుమాసి మా మాదర్శ దొంగలు తయారు ఏగా పెద్ద కొలిచిరా ఆగిల్లారు వేసిరా మరి ఎందుకు కొంచెం తక్కువ వచ్చినాయి వచ్చి తీయరకాల సాని నోయమ్మ వనితానే బొమ్మ వచ్చి తీయరకాల సాని నోయమ్మ వనితానే బొమ్మ నక్షత్రము నేను పుట్టినాను నేను పెరిగినాను అంతయ్యల మధ్య మామ పేరయ్యా నా మొగుడు సోడప్ప రాముడు వల్లింది సోజాల బుట్టి అది చంద్రాల బుట్టి కంచి కామాక్షి మధుర మీనాక్షి కాశీ విశాలాక్షి బెజ్జవాడ కనక దుర్గమ్మ తల్లి ఆకియే ఆకియే వాంచను మేలుగానే పిన్నమ్మ వెనకచ్చ వేదాంతం చెప్తా ముందడచ్చ మూలాంతం చెప్తారో రయ్య మేలుగానే పిన్నమ్మ బాయి లోపల బండేసి బాయి ఎన్ని గోళ్ళు ఎన్ని వజనాలు అయిందో మీద కూర్చుండి చెప్తారు హరయ్య ఈ 7 నెలల తల్లి కడుపు లోపల పుట్టేది కొడుకో బిడ్డో కూర్చుండి చెప్తారు హరయ్య సోది చెప్తారు ఓ బాడుగా పెద్ద వంటని పెద్దలైన పెన్ను అన్నారు ఓ చిన్న వంటని చిన్నవా పెన్ను అన్నారా అత్తమ్మ అంటారని మా పేర్లు అన్నారు పాడుకో వదినమ్మ అంటారని అన్నగారి పేర్లు అన్నారా మరదలు అంటారని తమ్ముడి పేర్లు అన్నారా కోడలు అంటారని కొడుకు పేర్లు అన్నారా అయ్యా ఈ 7 తలల నాటి ఎరకలు చెప్పి ఎరకల సాన్ని వచ్చిన ఇందురా ఇందురా ఇందు వచ్చి ఎరకలు చెప్తూ పోదురా చెప్పు ఎరక చెప్పు ఇక్కడ మళ్ళా రాసిన కాడ పుట్టికి ఎక్కువ అంటికి నొట్టుకోబెట్టినాయి తిరుక్కుంటా వస్తాన్న బాంచను ముప్పుడు తోటగాడ బయలుదేరితే నిమ్మల పెళ్లి ఇట్టుడు దాటి పెద్ద పెళ్లి రంగపురము కమరపురము దాడుకుంటా సీతపల్లెకి వచ్చిండ్రు బాంచను బంగారంలో రాసి చుట్టూ దింపి పైసలు పెట్టా 216 పెట్టలేదు 216 పెట్టినందుకు రొంటికి లోపలికే వేయింది కుండా లోపలికే వేయింది ఒక్కొల్ల కడుపు నింపుతూనే కుండ మీదకి ఎక్కత్తరే ఆగో పైసలు పెట్టు అంటే పక్క పక్కన అవుతారు దొంగలు అంటే దొంగలు కాదు బంగారోళ్ళ కళ్ళాల కాడ మా మాదర్ చూద్దంగా తయారైన ఆగో పక్క కూర్చున్నాడు పార కట్టెల చేతులు పెట్టుకొని పరక్క గిక్కుంటా అలసోడు తీసుకొని అరిగడ్డ నొక్కున్నాడు పోయి ఇంటి దొంగను యువతరోడు కూడా ఏర్పాటు చేయరు పంచను మా మాతర్ చూద్దాం తయారైన పంచను తీసుకుని పోయి వాళ్ళ కాలం వాళ్ళు తగ్గుతారు
ఇస్తారు కానీ చూస్తాం కానీ ఇంట్లో దున్నదు